బాలీవుడ్ సింగర్లు హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడం అన్ని చాలా రేర్. చాలా మంది యాక్టింగ్ను వృత్తిగా ఎంచుకోరు. గాయకులుగా కొనసాగడానికే ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమందికి వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉన్నా సాహసించని పరిస్థితుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు సింగర్ అదితి భావరాజు మాత్రం మేకప్ వేసుకోవడానికి రెడీ అయింది. దండోరా అనే చిత్రంలో అదితి ఓ కీలక పాత్రకు ఎంపికైంది. ఆమె ఆసక్తి మేరకు అదితి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో మురళీకాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను, సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్ప్రవర్తనలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదితి భావరాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ఆలపించింది. తనదైన గాత్రంతో శ్రోతల్ని అలరించడం అమ్మడి ప్రత్యేకత. ఆమె వాయిస్ కే ఓ స్పెషాలిటీ ఉంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ లోని జై బాలయ్య పాటను ఆమె ఆలపించింది. ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇలాంటి బ్యూటిఫుల్ సింగర్ సినిమాకు అదనపు అస్సెట్ గా కలిసొస్తుంది. మరి ఈ సినిమాలో నటిగానే కొనసాగుతుందా, పాటలు కూడా పాడుతుందా అన్నది తెలియాలి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై బజ్ మొదలైంది. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సారథ్యంలో అదితి భావరాజు కూడా స్వరం అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం అదితి భావరాజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.